తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారందరికీ స్వాగతం సుస్వాగతం. నేను విశ్వజనని. ఈరోజు నేను ఇంకా సత్యభామ ఆంటీ ఇద్దరు కలిసి వారాహి నవరాత్రి సందర్భంగా మహిషాసురమర్దిని శ్లోకం పాడతాము. అందరికీ ఈ శ్లోకం కూడా తెలిసి ఉంటుంది. ఆ శ్లోకం ఎందుకు వచ్చింది అన్నది ఒక చిన్న ఇంట్రో ఇచ్చేసి మేము పాడతాము. మనం అందరూ కూడా చక్కగా నేర్చుకుంటాము. అందరూ కలిసి పాడతాము. ఇది మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు శివుని కోసం తపస్సు చేశారంట. తపస్సు అంటే నార్మల్ తపస్సు ఏం కాదు, చాలా అంటే డెడికేటెడ్గా ఒక తపస్సు చేశారంట. అప్పుడు ఆ తపస్సు వల్ల శివుడు మెచ్చి, నువ్వు ఇంత మంచిగా తపస్సు చేసావు కదా, నీకు ఏం కావాలో అడుగు, నీకు ఏం వరం నేను ఇవ్వాలి అడుగు అని చెప్పారంట. అప్పుడు ఆ వరం నేను ఇస్తాను అడుగు అని చెప్పారు. ఆ వరం ఏమిటంటే, ఈ మహిషాసురుడు ఏం అడిగాడంటే, నాకు ఏ పురుషుని చేతిలో మరణం ఉండదని నాకు వరం కావాలి అని అడిగేశాడంట. ఇప్పుడు శివుడే అడిగాడు నీకేం వరం కావాలి అని. ఇలా అడిగేటప్పుడు ఓకే అని ఆ వరం కూడా ఇచ్చేసాడంట. ఆ ఇచ్చిన వరంతో, ఆ వరం వలన మహిషాసుడు ఏం చేసాడంటే, దేవలోకంలో దేవతలు అందరికీ బాధ పెట్టడం మొదలు చేశాడంట. అంటే కొంచెం బాధ కాదు, వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళ వెనకాలనే వెళ్ళి అంత బాధ ఇచ్చేడంట. అప్పుడు దేవతలు ఏం చేశారంటే, ఇది ఇలా పోతే మనకు అవ్వదు, మన పని ఏం అవ్వదాన్ని శివుడి కోసం శివుడి దగ్గర వెళ్ళి మమ్మల్ని నువ్వే కాపాడాలి అని చెప్పి శివుడి దగ్గర వెళ్ళాడంట. ఇప్పుడు తర్వాత అప్పుడు ఆ త్రిమూర్తులు అంటే శివుడి దగ్గర వెళ్ళేటప్పుడు బ్రహ్మ విష్ణు శివుడు త్రిమూర్తులు కలిసి అమ్మవారిని, వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, ఇప్పుడు ఇంత పెద్ద వరం వీడు తీసుకున్నాడు, ఇంకా ఈ వరంకి మనము హెల్ప్ చేయాలంటే అది మన వల్ల కాదు, మనం అందరూ కలిసి అమ్మవారి దగ్గర వెళ్ళిపోతాము, అమ్మవారు దీనికి మనకి ఒక సహాయం చేస్తుంది అని అక్కడికి వెళ్ళిపోయారంట. ఆవిడ మహిషాసురుని అప్పుడు ప్రే చేసిన తర్వాత ఆ అమ్మవారు ఏం చేశారంటే, మహిషాసురుని వధించి దేవలోకంకి ఒక శాంతి ఇచ్చారు అని చెప్తున్నారు. మహిషాసుర వధం అని, ఇప్పుడు మహిషాసుర మర్దిని అని మనం ఇప్పుడు శ్లోకం చదువుతాం కదా. ఈ మహిషాసురన్ అనే అసురుణ్ణి అమ్మవారు వధం చేశారంట. వధం చేసి ఇప్పుడు ఈ దేవతలందరినీ కూడా, అబ్బా ఇప్పుడే మనం హాయిగా ఉన్నాము, ఈ అసురుడు వెళ్ళిపోయాడు అని వాళ్ళు చాలా హాయిగా ఉన్నాడంట. అందుకే ఈ మహిషాసుర మర్దినిని మనం దసరా నవరాత్రి వస్తుంది కదా, ఆ నవరాత్రిలో అమ్మవారిని మహాలక్ష్మి, సరస్వతి, కాళికాదేవి ఈ రూపంలో మనం అందరూ పూజిస్తాం కదా. ప్రతిరోజు అంటే మనం ఏం చేస్తామంటే, ఈ మహిషాసుర మర్దిని స్తోత్రం ఉంది కదా, అది మనం వచ్చేసి వినడం ఇంకా చెప్పడం, ఇవల్ల ఏమవుతుందంటే మనకి అన్ని శుభం అవి మనకి జరుగుతుంది అన్ని. ఈ మహిషాసుర వధంలో మనం ఇంకొకటి ఏమి చూడాలి అంటే, అమ్మవారు వచ్చి బయట ఉన్న మహిషాసురుడిని వధం చేసేసింది. ఇప్పుడు ఈ శ్లోకం మనం చదువుతూ ఉంటే మనకేమవుతుందంటే, మన అందరికీ లోపల కూడా ఈ మహిషాసురుడిలాగా ఒక ఎనిమి ఉంటుంది కదా. ఆ ఎనిమి ఏంటి, మనం ఇంకొక వాళ్ళకి మనం తప్పుగా వాళ్ళని అనుకోవడం, తప్పుగా చెప్పడం, ఇలా అన్ని మన దగ్గరే ఉంది కదా. ఈ మహిషాసుర మర్దిని శ్లోకం చదివే వల్ల ఏమవుతుందంటే, అలాంటిది థాట్స్, మంచి థాట్సే మనకు వస్తుంది, ఇలా చెడు థాట్స్ అన్ని పోతుంది, అమ్మ అది కూడా వధం చేసేస్తుంది అని మహిషాసుర మర్దిని చాలా అంటే చాలా పవర్ఫుల్ శ్లోకం అని చెప్తున్నారు. ఈ శ్లోకం చెప్పే వల్ల మనకి ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అమ్మవారు ఇస్తుంది మనకి. ఇంకా మనకున్న కోపం, ఇంకా ఈగో అంటాము, జెలస్ అంటాము, ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి అమ్మ తీసేస్తుందంట. ఈ శ్లోకం మనం రోజు చెప్తూనే వస్తే తర్వాత మనకి ఏదో ఒక కష్టం వస్తుంది అనుకోండి, ఆ కష్టం కూడా పోతుంది. ఇంకా వచ్చేసి మనకి అన్నిట్లో సక్సెసే వస్తుంది. అంత అద్భుతమైన మహిషాసుర మర్దిని శ్లోకంని ఇక్కడ నేను సత్యభామ ఆంటీ ఇద్దరు చెప్తాము. మాతో కలిసి మీరు కూడా చెప్పండి, మనం అందరూ కలిసి చెప్పి అమ్మవారికి పూజ చేసుకుంటాం. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
ऐगिरि नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करदोषिणि किल्बिषमोषिणि घोषरते धनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐषदकण्ठविकण्डितरुण्डवितुण्डितशुण्डगजाधिपते रिपुगजगण्डविदारणचण्डपराक्रमशुण्डमृगाधिपते निजभुजदण्ड निपातितकण्ठविपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरणदुर्मदशत्रुवदोदित दुर्धर निर्जर शक्तिभृते चतुरविचारधुरीन महाशिवदूतकृत प्रमदाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानवदूतकृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शरणागत वैरिवधूवर वीरवराभयदायकरे त्रिभुवनमस्तकशूलविरोधि शिरोधि कृतामलशूलकरे दुमि दुमि दामर दुन्दुभिनाद महोमुखरीकृत दिग्मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हूंकृति मात्र निराकृत धूम्र विलोचन धूम्रसते समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहवदर्भित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते धनुरनुसङ्गरणक्षण सङ्ग परिस्फुरदङ्गनटत्कटके कनकपिशङ्गपृषत्कनिशङ्गरसद्भट शृङ्गहतावटुके कृतचतुरङ्गबलक्षितिरङ्गघटद्बहुरङ्गघटत्बटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय जप्य जये जय शब्द परस्त
स्तुति तत्पर विश्वनुते बण बण बिञ्जिमि बिङ्कृत नूपुर सिञ्जित मोहित भूतपते नडित नडार्त नडी नडनायक नाडित नाट्य सुगानरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते अयि सुमनस्सु मनस्सु 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 मनोहर कान्तियुते श्रितरजनी रजनी 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 रजनीकरवक्त्रवृते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते सहित महाहव मल्लमदल्लिग मल्लिदरल्लग मल्लरते विरचित वल्लिग पल्लिग मल्लिग पिल्लिग पिल्लिग वर्गवृते सिदकृत पुल्लसमुल्लसि दारुण दल्लज पल्लव सल्ललिते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते अविरल कण्डगलन्मद मेदुरमत्तमदङ्गजराजपते त्रिभुवनभूषण भूतकलानिधिरूपपयोनिधि राजसुते अयि सुदती जनलालस मानस मोहन मन्मथ राजसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते कमलदलामल कोमल कान्तिकलाकलितामल बाललते सकल विलास कलानिलय क्रमकेलि चलत्कलहंसकुले अलिकुल संकुल कुवलय मण्डल मौलि मिलद्बगुलालिकुले जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते करमुरलीरव वीजित कूजित लज्जित कोकिल मंजुमते मिलित पुलिंद मनोहर गुंजित रंजित शैल निगुंजगते निज गुण भूत महाशबरी गण सद्गुण संभृत केलितले जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते कटितटपीतदुकूल विचित्रमयूकधिरस्कृत चन्द्ररुचे प्रणद सुरासुरमौलिमणिस्फुर तंचुलसन्नग चन्द्ररुचे जित कनकाचल मौलिपदोर्जित निर्भर गुंजर कुंभकुचे जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते विजित सहस्रकरैक सहस्रकरैक सहस्रकरैकनुते कृत सुरदारक शङ्करदारक शङ्करदारक सूनुसुते सुरद समाधि समान समाधि 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 सुजातरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం సచివే అయి కమలే కమలానిలయే కమలానిలయः సకదం న భవేత్ తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कलसत्कलसिन्धुजलैरनुसिञ्चिनुते गुणरङ्गभुवं भजति स किं न सचीकुचकुम्भतडीपरिरम्भसुखानुभवम् तव चरणं चरणं करवाणि न तामरवाणि निवासि शिवं जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननुकूलयते किमु पुरुहूतपुरिन्दुमुखी सुमुखी बिरसौ विमुखी क्रियते मम तु मदं शिवनामतने भवती कृपया किमुदः क्रियते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि मयि दीनदयालुतया कृपयैव त्वया भवितव्यमु मे अयि जगतो जननी कृपयासि यदासि तदानुमितासि रते यदुचितमत्र भवद्युररी गुरुदातुरुतापमपाकुरुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते ఈ వారాహి నవరాత్రి సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ శ్రీలక్ష్మి గారికి స్పెషల్ థ్యాంక్స్ మేడం. నమస్తే.